హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్ హార్ట్ బీట్ ఎపిసోడ్ 34. మిహిర రావటం, అతిథితో మాట్లాడడం, ఆమెను ఎవరో తీసుకెళ్లడం, అన్ని విషయాలను కెమెరాలో చూస్తున్న అనురాగ్ కోపంగా తల్లిని చూస్తూ, చూడు మమ్మీ, మిహిరకు ఏం జరగకూడదని కోరుకో. ఒకవేళ తనకేదైనా జరిగితే మాత్రం నువ్వు నా తల్లివని కూడా నేను మర్చిపోతాను అని చెప్పి కోపంగా అక్కడి నుంచి బయటికి వెళ్ళాడు. సుబ్బు కూడా అతని వెనకే వెళ్ళాడు. ఇద్దరూ కలిసి ఆ వర్షంలోనే మిహిర కోసం వెతకడం మొదలుపెట్టారు. సెక్యూరిటీ కూడా మిహిర కోసం వెతుకుతూ ఉన్నారు. అనురాగ్ ముందు మిహిర ఉన్న ఇంటికి వెళ్ళాడు. కానీ ఆ ఇల్లు క్లోజ్ చేసి ఉండడంతో కోపంగా తన కాలును డోర్ కేసి కొట్టి, మిహిరా, నువ్వెక్కడున్నావు అని కోపంగా అరిచాడు అనురాగ్. రాగ్, కూల్ డౌన్. ప్రజెంట్ నీకున్న హెల్త్ కండిషన్కి ఇంత స్ట్రెస్ తీసుకుంటే ఇబ్బంది పడతావు. కూల్గా ఆలోచించు. నీ శత్రువులెవరో మిహిరను తీసుకెళ్లి ఉండొచ్చు అని అన్నాడు సుబ్బు. ఆ మాటతో అనురాగ్ ఆలోచనలో పడిపోయాడు. వెంటనే అతనికి గుర్తొచ్చిన మొదటి వ్యక్తి వీరా. దాంతో అప్పుడే ఏదో గుర్తొచ్చినట్లు, రే సుబ్బు, అసలు వీరా ఎక్కడో రోమ్లో తీసుకెళ్ళిపోయాడు. మరి తను ఇప్పుడు మన ఇంటి వరకు ఎలా వచ్చింది? తనను ఎవరు డ్రాప్ చేసుంటారు అని అడిగాడు అనురాగ్. నిజమేరా, కానీ నేను కూడా ఆ వీడియో చూడలేదు. ఒకసారి నీ మొబైల్లో ఓపెన్ చేసి చూడు అని చెప్పాడు సుబ్బు. దాంతో టకటక తన మొబైల్ ఓపెన్ చేసి మిహిర అక్కడికి రావడానికి ముందు నుంచి వీడియో ఓపెన్ చేశాడు అనురాగ్. మిహిరను స్వయంగా వీరానే కారులో డ్రాప్ చేసి వెళ్ళడం అందులో కనిపించింది. దాంతో సుబ్బు ఆలోచిస్తూ, రే, వీరాని డ్రాప్ చేసి వెళ్ళడంటే మళ్ళీ మిహిరను వీరాని తీసుకుని వెళ్ళొచ్చేమో అని అన్నాడు. అవునరా, నేను కూడా అదే అనుకుంటున్నాను. బట్ ఈ వీరా ఎక్కడుంటాడో మనకు తెలియదు కదా. వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ కనుక్కోమని మన వాళ్ళకి చెప్పు అని అన్నాడు అనురాగ్. ఆ మాటతో సుబ్బు సెక్యూరిటీ టీంతో మాట్లాడి వీరా గురించి తెలుసుకోమని చెప్పాడు. మరోవైపు అనురాగ్ కూడా గూగుల్లో వీరా గురించి చెక్ చేయడం మొదలుపెట్టాడు. మ్యాక్సిమం అందులో వీరా గురించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది, కానీ అతని ఇంటి అడ్రస్ మాత్రం లేదు. కానీ సరిగ్గా 5 నిమిషాల్లో అనురాగ్ వాళ్ళ సెక్యూరిటీ టీం వీరా అడ్రస్ ఫార్వర్డ్ చేయడంతో ఆ అడ్రస్ పట్టుకొని డైరెక్ట్గా వీరా ఇంటికి వెళ్ళారు సుబ్బు, అనురాగ్. అప్పటికే నట్టింట్లో కూర్చొని ఉన్న వీరా డ్రింక్ చేస్తూ ఉన్నాడు. హడావుడిగా ఆ ఇంటికి వచ్చిన సుబ్బు, అనురాగ్ ఇద్దరూ లోపలికి వెళ్ళబోతుండగా గేటు దగ్గర ఉన్న సెక్యూరిటీ అడ్డుకొని, సార్, అపాయింట్మెంట్ లేకుండా ఇలా లోపలికి ఎలా చేయడం కుదరదు అని చెప్పారు. దాంతో అనురాగ్ కోపంగా చూస్తుండగా, లేదు, మేమెవరో అతనికి బాగా తెలుసు. మీ బాస్కి కాల్ చేసి మిహిరా తరపు నుంచి ఆమె కోసం వ్యక్తులు వచ్చారని చెప్పు అని చెప్పాడు సుబ్బు. దాంతో సెక్యూరిటీ వీరాకి కాల్ చేసి సుబ్బు చెప్పమన్నట్లే చెప్పాడు. ఆ మాటతో వెంటనే వాళ్లను లోపలికి పంపించమని చెప్పాడు వీరా. దాంతో అనురాగ్, సుబ్బు ఇద్దరు హడావుడిగా ఇంట్లోకి వెళ్లారు. వాళ్లను చూస్తూనే స్టైల్గా లేచి నించున్న వీరా, హేరా, కట్టుకున్న భార్యని ఎలా చూసుకోవాలో నీకు తెలుసా తెలీదా అని నిర్లక్ష్యంగా అడిగాడు. వాట్ యు మీన్ అని కోపంగా అన్నాడు అనురాగ్. మీన్ లేదు, తొక్కా లేదు, తెలుగులోనే మాట్లాడు, నాకు తెలుగు బాగా వచ్చు అని అన్నాడు వీరా. అతని లాంగ్వేజ్కి, బాడీ లాంగ్వేజ్కి విపరీతమైన కోపం వస్తున్నా కూడా మిహిర కోసం ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, మిహిర నీ దగ్గరుందా అని సూటిగా ప్రశ్నించాడు అనురాగ్. ఎస్, నా దగ్గరే ఉంది డైరెక్ట్గా చెప్పేశాడు వీరా. ఆ మాట వినగానే అనురాగ్ అమ్మయ్య అన్నట్లు ఊపిరి గట్టిగా పీల్చి వదిలి, మిహిర ఎక్కడుంది అని అడిగాడు. అసలు నీకు మిహిర అంటే ఇష్టమేనా అని అడిగాడు వీరా. తనంటే నాకు ఇష్టమో లేదో తనకు బాగా తెలుసు. ముందు తనెక్కడుందో లేదో చెప్తావా లేదా అని సీరియస్గా అడిగాడు అనురాగ్. ఎందుకు చెప్పను బాస్, చెబుతాను. కానీ డివోర్స్ ఇచ్చాక కూడా నీకోసం నీ ఇంటి ముందు వరకు వచ్చిన భార్యను ఎలా రిసీవ్ చేసుకోవాలో నీకు అస్సలు తెలీదా? మీ అమ్మతో చెప్పి తనను బయట ఉండేలా చేశావు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి మిహిర మీద ప్రేమ ఉన్నట్లు చాలా బాగానే యాక్ట్ చేస్తున్నావే అని అడిగాడు వీరా. ఆ మాటతో అనురాగ్ ఇరిటేట్ అవుతుంటే, నీకు అసలు విషయం తెలియనప్పుడు నువ్వు ఇలా మాట్లాడకు వీరా. వాడికి ఫుల్ ఫీవర్గా ఉంది. అసలు మిహిర వచ్చిన సంగతి మేం చెప్పే వరకు కూడా వాడికి తెలీదు. వాళ్ళిద్దరి మధ్య ఏవో మిస్అండర్స్టాండింగ్స్ ఉన్న మాట నిజమే. అవి వాళ్లే క్లియర్ చేసుకుంటారు. వీళ్ళ మధ్యలో నువ్వు నేను ఇద్దరం మాట్లాడకపోవడమే మంచిది అని కూల్గా చెప్పాడు సుబ్బు. నాకు తెలిసి మిహిర సైడ్ నుంచి ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. తనకి అంతా క్లియర్గానే ఉంది. తను నా దగ్గరుంది ఒకే ఒక్కరోజైనా ఎప్పుడెప్పుడు నిన్ను కలుస్తానా అని ఎదురుచూసింది. అలాంటి తనని
నీ ఇంటి ముందు అలా ఒక గంట సేపు నుంచోబెట్టడం నాకు అస్సలు నచ్చలేదు. సో నువ్వు కూడా ఒక గంట సేపు వెయిట్ చేయి, ఆ తర్వాత మెహర్ ఎక్కడుందో చూపిస్తాను అని అన్నాడు వీర. ఆ మాట చెప్పడానికి అసలు నువ్వెవరు? నా వైఫ్ని నువ్వేమీ చూపించాల్సిన అవసరం లేదు. తను ఈ ఇంట్లోనే ఉందని నాకు తెలుసు, నేనే వెళ్ళి ఎత్తుక్కుంటాను అంటూ లోపలికి వెళ్ళబోయాడు అనురాగ్. హలో మిస్టర్, వెయిట్. మెహిరా నా దగ్గర ఉందని నేను చెప్పాను, కానీ నా ఇంట్లో ఉందని చెప్పలేదు. అన్నట్లు ఇప్పుడు నీకున్న పనిష్మెంట్ ఏంటో తెలుసా? 1 అవర్ కాదు, తను నీకోసం 24 గంటల పైన ఎదురుచూస్తుంది. సో నువ్వు కూడా 1 డే మొత్తం ఎదురుచూడు, అప్పుడే నీకు తన గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని రెక్లెస్గా చెప్పాడు వీరా. అంటే తనిక్కడ లేదా? ఇక్కడ లేకపోతే ఇంకెక్కడుంది అని ఆవేశంగా అంటూనే వీరా దగ్గరికి వచ్చి అతని షర్ట్ పట్టుకొని, నా మెహ్రా ఎక్కడుందో మర్యాదగా చెబుతావా లేదా అని అడిగాడు. అంతే, ఒక్కసారిగా పిడికిలు బిగించి అనురాగ్ ముఖంపై ఒక గట్టి పంచిచ్చాడు వీరా. ఆ దెబ్బకి అనురాగ్ ముఖం అదిరిపోగా వెంటనే వీరా షర్ట్ వదిలేసి తలను గట్టిగా పట్టుకున్నాడు. అది చూసిన సుబ్బు షాక్ అవుతూ, ఏ వీరా, ఏం చేశావు? నీకేమైనా మెంటలా? ఎందుకు తనను అలా కొట్టావు అని అంటూనే అనురాగ్ దగ్గరికి వెళ్ళి అతన్ని పట్టుకొని, రే అనురాగ్, ఆర్ యు ఓకే అని కంగారుగా అడిగాడు. మరి కొట్టకపోతే ఏం చేయాలి? వీడు రోడ్డును వదిలేసిన అమ్మాయిని నేను వెళ్ళి సేవ్ చేస్తే మళ్ళీ వచ్చి నా షర్ట్ పట్టుకుంటాడేంటి అని అడిగాడు వీరా. దాంతో అతన్ని చిరాగ్గా చూసిన సుబ్బు అనురాగ్ని అక్కడే ఉన్న సోఫాలో కూర్చోబెట్టి, రిలాక్స్ రాగ్, రిలాక్స్ అని అన్నాడు. వీరా తిరిగి వెళ్ళి తన చైర్లో కూర్చొని డ్రింక్ చేస్తున్నాడు. కాసేపటికి అనురాగ్ సెట్ అయినట్లు అనిపించడంతో తలను విదిల్చి వీరా వైపు చూస్తూ, నీకు నాకు అసలు ఏ సంబంధం లేదు కానీ అని అతను ఇంకేదో మాట్లాడబోతుంటే, నీకు నాకు మధ్య సంబంధం లేదా? ఎందుకు లేదు, ఇప్పుడు చాలా సంబంధం ఉంది. ఆ సంబంధం పేరే మిహిరా. తనకి నువ్వంటే ప్రాణం, నాకు తనంటే ప్రాణం. సో సంబంధం లేదని అనడానికి వీల్లేదు అని అన్నాడు వీరా. ఆ మాటతో అసహనంగా ఫీల్ అవుతూ, అసలు నన్ను పూర్తిగా చెప్పనిస్తావా లేదా? చూడు వీరా, నీకు నాకు గొడవద్దు, ముందు మిహిర్ ఎక్కడుందో మర్యాదగా చెప్పు అని అన్నాడు అనురాగ్. చిన్న స్మైల్ ఇచ్చిన వీరా, బయట ఇంకా వర్షం ఆగిపోలేదు, వెళ్ళి సరిగ్గా ఒక గంట సేపు ఆ వర్షంలో నుంచో, ఆ తర్వాతే మిహిర్ ఎక్కడుందో నేను చెబుతాను అని డ్రింక్ చేస్తూ చెప్పాడు. ఆ మాటతో అనురాగ్ కోపంగా లేచి వెళ్ళి బయట వర్షంలో నుంచున్నాడు. అతని వెనకే బయటికి వెళ్ళిన సుబ్బు, ఏ రాగ్, నువ్వు కూడా ఏం చేస్తున్నావు? ఇలా వర్షంలో నుంచుంటే నీ ఫీవర్ ఎక్కువ అవుతుంది, లోపలికి రా అని అన్నాడు. లేదు సుబ్బు, వాడు చెప్పినట్లే చేస్తాను. ఒకవేళ ఈ వర్షంలో తడిచి నేను కింద పడిపోతే నువ్వు నన్ను తీసుకువెళ్ళాలి, కాబట్టి నువ్విప్పుడు వచ్చి వర్షంలో తడవకు. ఒక గంట సేపట్లో నేను పడిపోయినా సరే మిహిర ఎక్కడుందో వాడి దగ్గర నుంచి కనుక్కున్న తర్వాతే నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళు అని గట్టిగా చెప్పాడు అనురాగ్. దాంతో ఇక అతను తన మాట వినడాన్ని అర్థం చేసుకున్న సుబ్బు, అనురాగ్ చెప్పింది కూడా నిజమే కనుక హడావుడిగా లోపలికి వెళ్ళి, చూడు వీరా, అనురాగ్కి అస్సలు హెల్త్ బాగాలేదు, హై ఫీవర్ ఉంది, ఇప్పుడు వర్షంలో ఉంటే అది ఇంకా ఎక్కువ అవుతుంది. సో ప్లీజ్ మిహిరా ఎక్కడుందో చెప్పు అని అన్నాడు. అతని ప్రశ్నకు సమాధానం చెప్పకుండా సైలెంట్గా డ్రింక్ చేస్తూ ఎదురుగా వర్షంలో తడుస్తున్న అనురాగ్ని అలాగే చూస్తూ ఉన్నాడు వీరా. దాంతో నిస్సహాయంగా అనురాగ్ని చూస్తూ గోడకు ఆనుకునుంచున్నాడు సుబ్బు. సరిగ్గా గంటసేపు మిహిర కూడా నీకోసం అలాగే వర్షంలో నుంచుంది అనురాగ్. అక్కడ తనకి నీ మీద ఉన్న ప్రేమ కనిపిస్తుంది. అందుకే నువ్వు కూడా అదే గంట ఇలా వర్షంలో తడుస్తూ తన మీద ప్రేమని నిరూపించుకో అని మనసులోనే అనుకున్న వీరా అంతలోనే మిహిరను తలుచుకొని, మిహిరా, ఈ విషయం నీకు తెలిస్తే కోపం వస్తుందని నాకు తెలుసు, కానీ నువ్వు కోరుకుంటున్న ఆ వ్యక్తిలో కూడా నీపై అదే ప్రేమ నాకు కనిపించాలి, అందుకే అతనికి పనిష్మెంట్ ఇచ్చాను అని మనసులోనే అనుకున్నాడు వీరా. అనురాగ్ మొదటి నుంచి ఎలా అయితే ఉన్నాడో అదే పొజిషన్లో నిలబడి ఉన్నాడు. సరిగ్గా ఒక గంట తర్వాత టైమ్ ఈజ్ ఓవర్ అని అన్నాడు వీరా. ఆ మాట అర్థం చేసుకున్న సుబ్బు వెంటనే బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, రే 1 అవర్ అయిపోయింది, లోపలికి రా, వాడు మిహిర్ ఎక్కడుందో చెబుతాడు అని అన్నాడు. దాంతో లోపలికి వెళ్ళిన అనురాగ్ సూటిగా వీరాని చూస్తూ అలాగే నుంచున్నాడు. అతన్ని చూసిన వీర చిన్నగా నవ్వి, పర్లేదు, వీడికి తన మీద చాలానే ప్రేమ ఉంది అని మనసులోనే అనుకుంటూ, మిహిరా పైన రూమ్లోనే ఉంది అని చెప్పాడు. ఆ మాటతో ఒక్క ఉదుటున అనురాగ్ పైకి పరిగెత్తాడు. బాగా తడిచి ఉండడంతో కాళ్ళు కిందకి జారిపోతున్నా సరే
ఏం మాత్రం ఆగకుండా పడుతూ లేస్తూ మెట్లెక్కుతూ పైకి వెళ్ళాడు. అతని వెనకే సుబ్బు కూడా వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే ఎదురుగా ఉన్న రూమ్లోనే బెడ్పై పడుకొని కనిపించింది మిహిరా. ఆమె చేతికి సలైన్ పెట్టి ఉంది. పక్కనే ఒక డాక్టర్ కూడా కూర్చొని ఉంది. మిహిరా దగ్గరకు వెళ్ళిన అనురాగ్ ఆత్రంగా ఆమెను ముట్టుకోబోతుండగా, సార్, మీరు బాగా తడిచిపోయారు, తనని ముట్టుకోకండి అని చెప్పింది డాక్టర్. దాంతో అనురాగ్ టక్కున ఆగిపోగా సుబ్బు వెంటనే చుట్టూ చూశాడు. అక్కడే ఒక కబోర్డు కనిపించడంతో దానిని ఓపెన్ చేశాడు. అందులో ఉన్న టవల్ని తీసుకువచ్చి అనురాగ్కి ఇవ్వగానే తన చేతుల్ని తలను తుడుచుకున్న రాగ్ మిహిరా వైపు చూస్తూ, డాక్టర్, తనకేమైంది అని అడిగాడు. తనకి ఆల్రెడీ ఫీవర్ ఉంది. దాంతోపాటు ఆమె నాన్ స్టాప్గా ఉన్న వర్షంలో తడవడంతో అది ఇంకాస్త ఎక్కువైంది అని చెప్పింది డాక్టర్. ఆ మాటతో కొంచెం రిలాక్స్ అవుతూ, అంతేనా, ఇంకేం ప్రాబ్లం లేదు కదా అని అడిగాడు అనురాగ్. ఇంతలో అక్కడికి వచ్చిన వీరా, ఉంది, మరొక ప్రాబ్లం కూడా ఉంది అని అన్నాడు. ఆ మాటతో నుదురు చిట్లించి ఏంటా ప్రాబ్లం అన్నట్లు అతని వైపు చూశాడు అనురాగ్. నువ్వు చేసిన పొరపాటు కారణంగా ఇప్పుడు ఒక తండ్రి లేని బిడ్డకి తను తల్లి కాబోతోంది అని చెప్పాడు వీరా. ఆ మాట వినగానే అనురాగ్, సుబ్బు ఇద్దరూ షాక్ అయ్యారు. అతనేం చెప్పాడో అర్థం కావడానికి వాళ్ళకి అరనిమిషం పట్టింది. ఆ మాట అర్థం కాగానే అనురాగ్ ఆశ్చర్యంగా, అంటే తను ప్రెగ్నెంటా అని అడిగాడు. పర్లేదే, బాగానే అర్థం చేసుకున్నావు అని సీరియస్గా అన్నాడు వీరా. తను ప్రెగ్నెంట్ అవ్వడం ఓకే, కానీ తండ్రి లేని బిడ్డకి తెల్లలా అంటున్నావు, వాట్ యు మీన్ అని సీరియస్గా అడిగాడు అనురాగ్. మరి అలా అనక ఇంకేమనాలి? నీతో డైవర్స్ అయ్యాక తను ఒక బిడ్డకు తల్లి కాబోతుంది. ఇప్పుడు తన కడుపులోని బిడ్డకు తండ్రి ఎవరని అడిగితే ఏం సమాధానం చెబుతుంది అని అడిగాడు వీరా. అంటే నువ్వు మిహిరను అనుమానిస్తున్నావా? ఆ మాట అన్నావంటే చంపేస్తాను అని కోపంగా అన్నాడు అనురాగ్. ఆ మాటకి సుబ్బు కూడా వీరా వైపు కోపంగా చూశాడు. నేను అనుమానించడం కాదు, సొసైటీ అలాగే మాట్లాడుతుంది, మీ అమ్మతో సహా అందరూ. నీ భర్తతో విడాకులయ్యాయి కదా, మరి నీ కడుపులో బిడ్డకి తండ్రి ఎవరని అడుగుతారు అని అన్నాడు వీరా. స్టాప్ ఇట్, మిహిరా కడుపులో బిడ్డకు నేనే తండ్రి. ఈ మాట నేను ఎవరడిగినా చెబుతాను అని కాన్ఫిడెంట్గా చెప్పాడు అనురాగ్. అడిగిన వాళ్ళకు చెబుతావు సరే, మరి అడగకుండా వెనక మాట్లాడుకునే వాళ్ళకి ఎలా చెబుతావు అని కళ్ళెగరేశాడు వీరా. ఆ మాటతో ఒక క్షణం ఆలోచనలో పడిపోయాడు అనురాగ్. మైండ్లో ఆ క్షణంలో మిహిరను తన వైఫ్గా ప్రపంచానికి అనౌన్స్ చేసి తన ప్రెగ్నెన్సీ విషయం కూడా మీడియాకు చెప్పాలని ఏవేవో ప్లాన్స్ వేస్తున్నాడు. అది అర్థం చేసుకున్న సుబ్బు కూడా నిజంగా అనురాగ్ అలానే చేస్తే బాగుంటుంది అని అనుకున్నాడు. వాళ్ళిద్దరినీ చూసి ఒక చిన్న నవ్వు నవ్విన వీరా, ముందు తన మెడలో నువ్వు కట్టిన తాళ్ళుండాలి, అప్పుడే తన కడుపులోని బిడ్డకి నువ్వే తండ్రివని ఎవరికి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం ఉండదు అని అన్నాడు. అప్పుడు కానీ అతనేమంటున్నాడో అర్థం చేసుకోలేకపోయాడు అనురాగ్. తన మనసులో ఉన్న మాట అతని నోటి వెంట విన్న అనురాగ్ తనకు ఆ ఆలోచన ముందుగానే రానందుకు కొంచెం సిగ్గుగా ఫీల్ అవుతూ గట్టిగా కళ్ళు మూసుకొని తన ఎమోషన్ను కంట్రోల్ చేసుకున్నాడు. అప్పుడు సుబ్బు మాట్లాడుతూ, రే రాగ్, వీరా చెప్పింది కూడా నిజమే, నేను వెంటనే మీ పెళ్ళికి ఏర్పాట్లు చేస్తాను, మీరు ఈ 24 గంటల్లోనే త్వరగా పెళ్లి చేసేసుకోండి అని చెప్పాడు. ఆ మాటతో కళ్ళు తెరిచిన అనురాగ్, ఓకే సుబ్బు, 24 అవర్స్లో మా పెళ్లి గురించి ప్రపంచమంతా తెలిసిపోయేలా జరగాలి అని అన్నాడు. ఓకే, అది నేను చూసుకుంటాను, నువ్వు తన దగ్గరే ఉండు, నేను వెళ్ళి ఆ ఏర్పాట్లు చేస్తాను అని చెప్పి హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సుబ్బు. ఆ తర్వాత డాక్టర్ వైపు చూసిన అనురాగ్, డాక్టర్, తను ఎప్పుడు స్పృహలోకి వస్తుంది అని అడిగాడు. ప్రస్తుతం తను చాలా అప్సెట్లో ఉంది, ఆ ప్రెషర్ తనలో క్లియర్గా కనిపిస్తుంది, అందుకే ప్రెషర్ క్లియర్ అవ్వడానికి తనకి ఇంజెక్షన్ ఇచ్చాను, మరో గంటలో స్పృహలోకి వస్తుంది అని చెప్పింది డాక్టర్. ఆ మాటతో అర్థమైంది కదా, ఇంకొక గంట తనని డిస్టర్బ్ చేయకుండా బయటికి నడు అని అన్నాడు వీరా. నేను మాత్రమే బయటికి వెళ్ళాలా ఏంటి, నువ్వు కూడా బయటికి నడు అని అన్నాడు అనురాగ్. చూడు, ఇది నా ఇల్లు, తను నా మనిషి, నా బాధ్యత, నువ్వు తనని పెళ్లి చేసుకున్న తర్వాతే తన విషయంలో ఏదైనా డెసిషన్ తీసుకో, అంతే తప్ప ఇప్పుడు నువ్వు నాకు కండిషన్స్ పెట్టాలని చూడకు, ముందు నువ్వు బయటికి నడు అని అన్నాడు వీరా. ఆ మాటతో పళ్ళు కొరుకుతూ బయటికి నడిచాడు అనురాగ్. అతని వెంటే బయటికి వస్తూ, డాక్టర్, ఒకసారి మీ మెడికల్ కిట్ తీసుకొని మీరు కూడా బయటికి రండి అని చెప్పాడు వీరా. దాంతో డాక్టర్ కూడా వాళ్ళ వెనకే బయటికి వచ్చింది. అక్కడ సోఫాలో అనురాగ్ కూర్చోవడంతో, చూడండి డాక్టర్, అతనికి కూడా ఆల్రెడీ ఫీవర్ ఉంది, ఇప్పుడు 1 గంట వర్షంలో ఎంజాయ్ చేసి వచ్చాడు,
వెళ్ళి తనకు కూడా ట్రీట్మెంట్ చేయండి అని చెప్పాడు వీరా. నాకు ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు అని మొండిగా అన్నాడు అనురాగ్. ఏ, రేపు ప్రశాంతంగా పెళ్లి చేసుకోవాలని లేదా ఏంటి అన్నాడు వీరా. ఆ మాటతో అనురాగ్ సైలెంట్ అయ్యాడు. డాక్టర్ వెళ్ళి అనురాగ్ని చెక్ చేసి ఓ ఇంజెక్షన్ ఇచ్చింది. ఆ తర్వాత 2 టాబ్లెట్స్ ఇస్తూ వీటిని వేసుకొని 1/2 అవర్కి ఒకసారి హాట్ వాటర్ తాగుతూ ఉండండి అని చెప్పింది. ఆ తర్వాత ఇక లోపలికి వెళ్ళి మిహ్రాన్ చూసుకో అని అన్నాడు వీరా. దాంతో డాక్టర్ లోపలికి వెళ్ళిపోయింది. అక్కడే ఉన్న అనురాగ్ని ఒక చూపు చూసి మెయిడ్ని పిలిచి అనురాగ్ కోసం హాట్ వాటర్ తెప్పించి హాల్లో ఉన్న బాల్కనీలోకి వెళ్ళిన వీరా బయటికి చూస్తూ నుంచుండిపోయాడు. మెయిడ్ వచ్చి హాట్ వాటర్ ఇవ్వడంతో మెడిసిన్ వేసుకున్న అనురాగ్ మెల్లగా లేచి వీరా వెనకే బాల్కనీలోకి వెళ్ళాడు. అతను సైలెంట్గా బయటికి చూస్తూ ఉండడంతో నువ్వు మిహ్రాన్ లవ్ చేశావు కదా అని సీరియస్గా అడిగాడు అనురాగ్. ఆ మాటతో ఒక్కసారిగా వెనక్కి తిరిగి అనురాగ్ వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చాడు వీరా. ఆ తర్వాత ఏం జరగబోతోంది? మిహిరాపై వీరా చూపిస్తున్న ప్రేమను అనురాగ్ ఎలా అర్థం చేసుకోబోతున్నాడు? మిహిరా అనురాగుల మధ్య అభిప్రాయ భేదాలు వస్తాయా? వీరా వాళ్ళిద్దరిని ప్రశాంతంగా వదిలేస్తాడా? తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని హార్ట్ బీట్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.